ఓల్డ్ యాక్ట్రెస్ సిమ్రాన్ గారి గురించి ఈ వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. సిమ్రాన్ గారు 1976 ఏప్రిల్ 4వ తేదీన ముంబైలో జన్మించారు. ఈమె తండ్రి పేరు అశోక్ నావల్, తల్లి శారద. వీరిది పంజాబీ కుటుంబం. సిమ్రాన్ గారికి 2 చెల్లెళ్ళు, 1 తమ్ముడు ఉన్నారు. ఈమె చదువు ముంబైలోని సెయింట్ అదోనీస్ హై స్కూల్లో పూర్తి చేశారు. సిమ్రాన్ గారు 2003వ సంవత్సరంలో డిసెంబర్ 2వ తేదీన ఆమె చిన్ననాటి స్నేహితుడైన దీపక్ గారిని వివాహం చేసుకున్నారు. వీరికి 2 కొడుకులు ఉన్నారు. సిమ్రాన్ గారు 1995లో సనమ్ హర్జాయ్ అను సినిమాలో మొట్టమొదటిసారిగా నటించారు. తరువాత అబ్బాయి గారి పెళ్ళి అనే తెలుగు సినిమాలో నటించారు. 2000 సంవత్సరంలో సిమ్రాన్ గారు కలుసుందాంరా అను చిత్రంలో నటించారు. ఈ చిత్రంకు గాను ఉత్తమ చలనచిత్రంగా నంది అవార్డును అందుకున్నారు. ఈ ఒక్క సినిమాతోనే సిమ్రాన్ గారికి తెలుగులో వరుసగా అవకాశాలు వచ్చాయి. నువ్వు వస్తావని, నరసింహనాయుడు, యువరాజు, సీమసింహం, డాడీ మొదలైన చిత్రాల్లో నటించారు. సినిమాల్లోనే కాకుండా పలు టీవీ ప్రోగ్రామ్స్లో కూడా యాంకర్గా మరియు జడ్జిగా సిమ్రాన్ గారు అలరించారు. అంతేకాకుండా ప్రొడ్యూసర్గా కూడా ఆమె మనకు పరిచయం అయ్యారు. రీసెంట్గా 2023వ సంవత్సరంలో వచ్చిన టైగర్ 3 అను మూవీలో సిమ్రాన్ గారు పాకిస్తాన్ ప్రధానమంత్రిగా కనిపించారు. సిమ్రాన్ గారు 3 ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ను అందుకున్నారు. ఈమె ఒక భారతీయ నటి, చలనచిత్ర నిర్మాత, కొరియోగ్రాఫర్ మరియు నేపథ్య గాయని. ఈమె తమిళ చిత్రాల్లో ఎక్కువగా నటించారు. సిమ్రాన్ గారు సినిమా రంగంలోకి రాకముందు మోడలింగ్ రంగంలో పనిచేశారు. ఈమె తమిళ చిత్ర పరిశ్రమలో లేడీ సూపర్ స్టార్ అని పేరు కూడా తెచ్చుకున్నారు. సుందరకాండ అను సీరియల్లో కూడా సిమ్రాన్ గారు యాక్ట్ చేశారు. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఎస్ఎస్ వ్యూవర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.